నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు, ఏదైతే సింగరేణిలో టెండర్స్ కోసమే ఏదైతే ఈ విధ్వంసం జరుగుతుందో, మంత్రుల మధ్యలో చిచ్చు జరుగుతుందో, మంత్రులది ఏవైతే కొన్ని న్యూస్లు బయటకు వచ్చాయో, ఆ తర్వాత జర్నలిస్టుల అరెస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వీకెండ్ కామెంట్ బై ఆర్కే దాంట్లో అయితే రావడం జరిగింది. అయితే ఇందులో అనేక అంశాలు ఉన్నాయి చర్చించడానికి. సో వాటన్నిటిని చర్చించి మనకి వివరించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఒక్కసారి మనం లైన్ బై లైన్ మాట్లాడుకుంటే, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక మంత్రి, తెలంగాణ మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్తోని సంబంధాలు ఉన్నాయన్నట్టుగా వచ్చిన వార్త కాస్త ఈరోజు ఇద్దరు మంత్రులు ఒక ఏదైతే సింగరేణిలో ఏదైతే ఉందో దాని గురించి, ఆ టెండర్ గురించి ఇప్పుడు కొట్లాడుతున్నారు, దానివల్లనే ఇలాంటి న్యూస్లు బయటకు వచ్చాయి అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్లో రావడం జరిగింది. సో దీని మీ అభిప్రాయం ఏంటి సార్? న్యూస్ ఛానల్లో వచ్చిన వార్త సరే, వార్తకి శాంచుటీ అది, క్రెడిబిలిటీ అది. నేను మొదటి నుంచి మాట్లాడుతుంది అదే. అలా ఎన్డీ తివారీ గారిని అయితే ముసలోని పడుకోబెట్టి మసాజులు చేసింది అయితే వీడియోలు వేశారు కదా బయటికి. అథెంటికేటు నిజంకి నిరూపించేస్తాం, నిజం అంటే మా ఛానల్ తెపేల కబుర్లు చెప్తారు కదా. అసలు నువ్వే నీ బతికే కిరసాయలు అమ్ముకుంటూ ఎదమో వేసుకుని నువ్వు జర్నలిజం పేరు పెట్టుకుంటున్నావు. నిజం అనే రాత, నిజం అనే దానికి నేను ఒకటే మాట చెప్తాను. బట్టి విక్రమార్క నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటి, క్రిస్టల్గా టెండర్లు రద్దు చేయి, కొత్త పిలుచుకొని చెప్పాడా లేదా? అంటే తప్పు జరిగింది కాబట్టి టెండర్లు రద్దు చేయమంటున్నారా సార్? మరి ఇక్కడ తప్పు జరిగిందా అన్న డిఫెన్స్ మెకానిజంలో మాట్లాడకు. తప్పుకి ఇంకా ఆస్కారమే లేదు. అంటే కొత్తది మళ్ళీ పిలవండి అంటే దాని అర్థం ఏంటి? సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఇప్పటిదాకా ఏదైతే అభియోగాలు మోపారో, అభియోగాలు మోపిన దానికి నల్ అండ్ వాయిడ్, కొత్త పిల్లండి నేను ఉండను, ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. వీడికి తెలివితేటలు ఏంటంటే, వీళ్ళకి నేను జాగ్రత్త చెప్తానమ్మా, ఈ జర్నలిస్టులు అనే ముసుగులో కొంతమంది వ్యాపారస్తులు చేస్తున్న దాష్టికాలు ఎలా ఉన్నాయంటే, మహానుభావుడు రామారావు గారిని పదవీచ్యుతులు చేసినప్పుడు ఈ ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడంలో సిద్ధహస్తుడు, పచ్చళ్ళోడు, ఈ కిరసాలను అమ్ముకునేవాడు. దాన్ని బేస్ చేసుకుని ఎవరితోనైనా రాజకీయంలో చేయొచ్చు అనుకుంటారు. పైపచ్చి వీళ్ళకి పోత్రాలు ఎలా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే న్యూ ఇయర్కి ఈ పనికిమాలినోడు ఇంటికి వెళ్ళారో, నెక్స్ట్ ఈడు ఇంటర్వ్యూకి ఈ నిలబడకుండా ఒక ప్రోటోకాల్ అన్నది ముఖ్యమంత్రికి ఇవ్వని దరిద్రులు వీళ్ళు. నీకు ఎందుకు చెప్తున్నాడు మొహమ్మద్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజైనా వీళ్ళు మంచి మర్యాద ఇచ్చారు ఛానల్లో? నువ్వు జాగ్రత్త చూసుకో. ఈవెన్ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కూడా దే టేకెన్ యాజ్ గ్రాంటెడ్. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రానికల్ ఆర్డర్లో నువ్వు అబ్జర్వ్ చేయి. సాధారణంగా కాంగ్రెస్లో మంత్రులు లేదంటే గ్రూపులు, కట్టడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఇతని దగ్గర ఈల్డ్ అయినట్టు కనబడేసరికల్లా ఈ ఛానల్లో దే హ్యావ్ టేకెన్ సర్టన్ థింగ్స్ ఇన్ టు ద కాన్ఫిడెన్స్. గ్రాంటెడ్, కాన్ఫిడెన్స్లో తీసుకుని రాయడం వేరు, దే హ్యావ్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. అంటే ఉదాహరణకి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదైనా, లేదంటే బట్టి గారు ఏదైనా, అంటే నీకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నీకు రియాలిటీకి చెప్పనా ఒకటే మాట, ద రియల్ లాయలిస్ట్ టు ద రెస్పెక్ట్ టు కాంగ్రెస్ ఇస్ బట్టి విక్రమార్క గారు. మిగిలిన అందరూ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళారు. బీజేపీ నుంచి వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకడు, ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ దానికన్నా ముందు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన పొంగులేటి గారు, ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పాలంటే పారాచూట్లో ఎగిరి ఏ పెట్ట ఎట్టే ఎగురుతుందో కూడా తెలియని పరిస్థితి. లాస్ట్కి ఒక దగ్గర సురక్షితంగా గెలిచే దగ్గర కూర్చుంటాడు ఆయన. ఇవి కాకుండా మదిర నుంచి నెక్కచ్చిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ గెలుస్తున్న వ్యక్తివాడు, వీరుడు, సూర్యుడు మా బట్టి విక్రమార్క. మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ నిజంగా గ్రూపులు కట్టేద్దాం లేదంటే పదవీకాంక్ష అన్న నేపథ్యం అతని దగ్గర ఉంటే, ద ట్రాన్స్పరసీ అన్న దగ్గర బట్టి విక్రమార్కని ఎవడన్నా వేలెత్తి చూపించగలిగితే మాట్లాడదాం దాని మీద. సార్, నిన్న చూసుకున్నట్టయితే మీరు అది చూసే ఉంటారు. అందులో కేవలం టెండర్ తన వాళ్ళకి రాలేదని ఇలాంటి న్యూస్ని బయటికి తీసుకొచ్చాడు, విలువలు మర్చిపోయారు అని చెప్పేసి వచ్చేసింది. ఆ టీవీ ఛానల్ కూడా ఎట్లాంటిది అథెంటిక్ లేకుండా, వాళ్ళు అంటే అడగాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా, ఎందుకు క్వశ్చన్ చేయలేదని చెప్పేసి అందులో వచ్చింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముండదు, అది వీడికి తలా తోకలేదు. ఇది కుల ప్రాతిపదిక జర్నలిజం డిగ్రీలు తెచ్చుకున్నాడు గురించి మనం అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అనుకోకూడదు. నీకు ఒకటే విషయం చెప్తాను, ప్రభుత్వం ఇలా కళ్ళు మూసుకొని, లేదా ఈడు హెలికాప్టర్ వేసుకుని, లేకపోతే విమానం వేసుకుని 13 సీటర్లు వెళ్ళి విజయవాడ వెళ్ళి వచ్చి టెండర్లు ఫైనల్ చేసుకున్నట్టు కాదు కదా. లేదా బొడవేరు బాగు నాది మునిగిపోకుండా ఊర్లు ముంచండి ఏం పర్లేదని కింద ముంచేసినట్టు కాదు కదా. వాస్తవాలు ఇవి. ఇక్కడ ఒక క్యాబినెట్ నిర్ణయం లేదంటే ఒక క్యాబినెట్ మంత్రికి సంబంధించిన అంశంలో ఈడోడు తాగారు బుచ్చిగడ్డి మధ్యలో దూరడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేవంత్ రెడ్డి గారి స్పీచ్ జాగ్రత్తగా విను.
ఒకటి చెప్పి రెండో విషయం చెప్తాను, అసలు విషయం. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఉంది, గమనించావు నువ్వు? ఎవరు రాయించారో తెలుసు. ఒక్క నిమిషం ఆగు, ఇది ప్రజలకు బాగా తెలియాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, నేను రాజశేఖర రెడ్డి గారికి విధేయుడిని, ఆయన ఇంట్లో నా ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది, అది నీకు నచ్చకపోవచ్చు అన్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనించు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పర్సనాలిటీ కదా, టాల్ లీడరే కదా, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే కదా బట్టి విక్రమార్క గారు కూడా ఎలివేషన్స్, మంత్రి స్థాయి అన్నీ కనపడ్డాయి కదా మనకి. ఆయన కాంగ్రెస్లో ఒక వీరుణ్ణి ఆయన ఎడోర్ చేస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? అనే వేరే వాళ్ళని కాదు కదా, ఎవరు? బట్టి విక్రమార్క గారే కాంగ్రెస్ లాయలిస్ట్గా ముఖ్యమంత్రిగా పదవి అలంకరించి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ఎడోర్ చేయడం జస్టిఫైడా కదా? కాంగ్రెస్ అనే పదం కామన్ అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయం కొత్త. నిన్న ఆయన ఇవాళ పొద్దున్న మాట అన్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ కోకటవేలులోంచి ప్రకటిస్తూ ఇక్కడ తెలంగాణలో లేకుండా చేయడం కాదు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకోవాలా, అప్పుడే నిజమైన నివాళి రామారావు గారికి అన్నాడు. రెండో మాట, ఇక్కడ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రామారావు గారి విగ్రహం ఇక్కడ పెడతా అన్నారు. కాంగ్రెస్ పట్ల లాయల్టీ ప్రదర్శిస్తుంది ఎవరు? బట్టి విక్రమార్క గారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా లాయల్టీ ఎక్కడైనా చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీకు కనబడుతున్నారా? ఇక్కడ ఎవరు ప్రాపకం? ఈ తపేలా ఛానల్ గారి ప్రాపకం. ఈ తెలుగుదేశం స్ట్రాటజీ ఏంటి? మీడియా ఎలివేషన్స్ ఉంటే మనం బతికి వచ్చని. కాంగ్రెస్కి మీడియా లేదు కదా, సో అక్కడ తెలుగుదేశం అడుగుజాడల్లో ఇండైరెక్ట్గా నడుస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈ తపేలా ఛానల్లో ఆచ్ఛేదన ఇస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారి వీక్నెస్ రేవంత్ రెడ్డి గారికి ఉందా అన్నది ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏంటి? రఘురామ కృష్ణరాజు గారు టీవీలో కనబడిపోతే చాలా ఇబ్బంది పడిపోతాడు ఆయన. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా అలా ఉందా అని ఒక డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తగా చెప్తాను. రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం కూడా అధికార ప్రతినిధిగా తెలుగుదేశంలో ఈ ఛానల్ లంపట ప్రస్థానం ఉండేదైంది, తెలుసు కదా నీకు. ఇప్పుడు ఒక స్ట్రాటజీ మాడదాం. రేవంత్ రెడ్డి గారికి ఇగ్నోరెన్స్ అని నేను చెప్తున్నా, అమాయకత్వం. సార్ మీరు ప్రోటోకాల్ రఘురామ కృష్ణరాజు గారిలాగా మీరు అర్రులు చేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. ఈ తపేలా ఛానల్ కాదు కదా, ప్రపంచంలో ఏ ఛానల్ అయినా సరే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉండే మీరు మాట్లాడుతుంటే చచ్చినట్టు మిగిలిన ప్రోగ్రామ్ని మాని మీకు చూపించాలి. దట్ ఈస్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ తెలియని వాళ్ళు మీకు మెస్మరైజ్ చేస్తున్నారు. ఎందుకు? మీకు మర్యాద ఇవ్వట్లేదు, వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కోవడానికి రావట్లేదు. పైపచ్చి మీ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ చెప్పవలసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మీరు గ్రీటింగ్ చెప్తే వీడికి కళ్ళు ఎత్తుకొచ్చాయి ఈ కరిసాల కొట్టోడికి. తప్పే కదా సార్ మరి. ప్రోటోకాల్ చెప్తున్నాను. ఈ ప్రోటోకాల్, ఈ క్రానికల్ ఆర్డర్లను జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లాయల్టీ చూపించిన బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారు ఇవాళ లాయల్టీ టువర్డ్స్ తెలుగుదేశం పాత పార్టీ, అక్కడ ఆయనకి సముచిత స్థానం దొరికింది, ఇట్లన్నిటి మీద ఆయన గౌరవం చాటుకున్నాడు అనుకుందాం. కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఈ ప్రాపకం ఎవరికి వస్తుంది? రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. రామారావు గారిని ఇంకా మర్చిపోలేదు, ఎందుకంటే వీళ్ళు భజన కదా, వీళ్ళు మాకు రామారావు గారు పుట్టి ముంచిన ఈ దౌర్భాగ్యులు వీళ్ళు. కానీ రామారావు గారిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా నటిస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చే వాళ్ళకి, అలా చూడు అలా సినిమాలో మంచు విష్ణు గారు మంత్రాలు రాకపోయినా వెనకాల మామ స్వాహ స్వాహ అంటూ ఉంటాడు, అలా రేవంత్ రెడ్డి గారితో కూడా అనిపించి రేవంత్ రెడ్డి గారు మావాడు అనుకుంటున్నారు. తెలియకుండా రేవంత్ రెడ్డి గారిని అటుపక్క తెలుగుదేశంలోనూ ఇటుపక్క ఈ తపేలా ఛానల్ కబంధ హస్తాల్లో చిక్కు పెడుతున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ క్యాబినెట్. నీకు అర్థమవుతుందా? సో ఇది మళ్ళీ అభివాదాలు ఎవరికి వస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారు అరెస్టులు చేయించేస్తారు అందరినీ అని. కిలికిందేవాడు తపేలా ఛానల్లోలే కదా. వీళ్ళు పోనీ తీసుమార్కాలంటే అలా ఎండి తివారికి ముసలిని పడుకోబెట్టి మసాజ్ చేస్తున్నాండి ప్రదర్శించి ఈ నెక్కచ్చులు నెక్కాసు వార్తలు రాసేస్తారని బిల్డప్లు దొబ్బారు కదా. మరి అంత బిల్డప్లు దొబ్బిన వాళ్ళు ఈ పరిస్థితులు ఎందుకు చేయలేపారు చెప్పాలి కదా. ఎందుకు వీళ్ళు అయ్యారు అంటే కాంగ్రెస్లో గ్రూపులు కట్టేస్తారు లేదా ఏదో అయిపోద్ది అనుకున్న దానికి వీళ్ళు ప్రిపరేషన్ అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి మావాడు కాబట్టి మేము అలర్ట్ ఇస్తున్నాం అన్నట్టుగా. కానీ వాట్ అబౌట్ లాయల్టీ ఆఫ్ బట్టి విక్రమార్క గారు అన్నది నిజమైన నెక్కచ్చిన కాంగ్రెస్ వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే సిఎల్పి విలీనం అయిపోయిన సరే ఒక్కడు నిలబడ్డాడు. చెప్పుకుంది నీకు. ఇప్పుడు మరి ఏదైతే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే టీవీ ఛానల్స్ గొడవ మీరు చూసుకోండి, మా మంత్రుల మధ్యలో చిచ్చు పెట్టద్దు అంటే దాని అర్థం ఏంటంటే మీరు పార్టీని ఇచ్చేసారా, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారా? ఇండైరెక్ట్గా అదే కదా నేను అంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిస్క్రిప్షన్స్ని వీళ్ళు నడిపిస్తున్నారు. స్క్రిప్ట్ నువ్వు జాగ్రత్తగా గమనించు. ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో డిజైన్డ్ ప్రోగ్రామ్ని స్క్రిప్ట్ రూపంలో రాసి రేవంత్ రెడ్డి గారితో నడిపిస్తున్నారు. ఎక్కడ? అటు తెలుగుదేశంతో ప్రెజరు, ఇటు ఈ ఛానల్ పురుడుగా ప్రెజరు, ఆయన ఇండివిజువాలిటీకి దెబ్బ కొట్టేలాగా. అంటే ఆయన ఏం చేయట్లేదు, వీళ్ళు మాత్రం ఆడిస్తున్నారు, ఒక తోలుబొమ్మలాగా ఆడుతున్నారా? మరి ఇండైరెక్ట్గా అదే నాకు అర్థమవుతుంది. లేదంటే సహచరుల్ని ఇప్పుడు నీ కెమెరామెన్ నీ ముందు ఏమనంటే ఏమంటావు? మేము ఊరుకోం.
అది ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? మా వాళ్ళు ఏమనుకోండి, మీరు కొట్టేసేస్తే మా వాళ్ళు ఎందుకు అవుతారంటే తమాషాలు కడుతున్నారు అని అడగొద్దు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద అందరూ ఒంటికాల మీద లేచి మాట్లాడుతున్నాడు కదా ఆయన. ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఎందుకు లేదు? నువ్వు జాగ్రత్తగా గమనించు. ఎన్టీవీ లేడు దాంట్లో వార్తల గురించి చెప్తున్నావు. షబ్బీర్ అలీ గారు అందరూ పాటరే కదా, సలహాదారుడు రూపంలోనే ఉన్నాడు కదా. కాంటీ కోఆర్డినేట్. ఎందుకంటే నాకు షబ్బీర్ అలీ గారు ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అందరూ బాయ్కాట్ చేస్తారు. మూసుకుని ఇక్కడ ఉండి ఇంటర్వ్యూ చేయి, నాటకాలు ఆడుతున్నావు అని ఎన్టీవీ అని గతమాయించిన ఉదంతో నా దగ్గర విత్ సబ్కాన్షియల్ ఎవిడెన్స్ ఐ కెన్ ప్రూవ్ దట్. ఈ విషయంకి వస్తారు అక్కడ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటారు సార్? అదే ఎవరు ఇచ్చి కెరసాలు కొట్టాడు ఇచ్చి బిల్డప్ల మాట ఇవి అట్ ద కాస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారిని టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఆయన క్యాబినెట్ మంత్రుల్ని ఆయన సమక్షంలోనే మాట్లాడుతున్న ఓ నిస్సహాయ స్థితికి డ్రైవ్ చేశారు ఆయన్ని. దీని మీద ఎవరు స్పందించట్లేదు, ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు. నా మీద వస్తున్న తప్పుడు వార్తలకి అసలు ఇది జరిగిందని ఎవరు వివరణ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ముందు రేపు బట్టి విక్రమార్క మళ్ళీ బయట తోలు తీసేస్తాడు ఈసారి. కానీ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు సింగరేణి దానికోసం టెండర్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఇప్పుడు టెండర్ నాకు మళ్ళీ ఫ్రెష్ టెండర్లు పిలవండి అన్నాడు. ఈ హాజ్ యూజ్డ్ హిస్ డిస్క్రిప్షన్. నువ్వు గమనించాలి అందులో. ఇప్పుడు అదే టెండర్లు మీకు వీళ్ళ మీద అనుమానం ఉన్నాయి కాబట్టి వాళ్ళని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనట్లే. ఈ హాజ్ టోటలీ ఆస్క్డ్ ఫర్ ద న్యూ టెండర్స్. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఇంకా టీవీ ఛానల్ ఓనర్కి ఇద్దరికి అందులో పార్ట్నర్షిప్ ఉందా? టెండర్ వస్తే వాళ్ళిద్దరు 25 years ఒకసారి టెండర్ మనకు వచ్చేస్తే 25 years మంచిగా సాఫీ ఉండొచ్చు కదా. సో ఇప్పుడు 10లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు అది కావాలి అని చెప్పేసి వాళ్ళ రచన తపేలా వార్త. కానీ అదే దాంట్లో అదే మైనింగ్ దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్టి విక్రమార్క గారికి లేదు. అందుకే ఆ టెండర్ కాదు అని చెప్పేసి తనకి రావాలని ఇట్లాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేశారని చెప్పేసి ఇంకొక రకమైన ఇదంతా తపాచిపుత్ర వార్తలమ్మా. నీకు ఒకటే మాట వాస్తవం లేదంటే అదే నేను ఏదైనా రాసి ముందు ముగ్గురుతో నువ్వే పనికి మాలినాడు అంటే ఇంకో నీలాంటి ఎలాంటి పనికి మాలలో ఉన్నారో వెరిఫికేషన్ చూసుకోవాలి ఒకసారి. నేను నాకు తెలిసి అక్షర లోపాలు ఏమైనా ఉంటే ప్రూఫ్ రీడర్స్తో కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు నీ దగ్గర ఒలిడిటల్ వార్త ఉందనుకో, వెలిడిటీ వార్త ఉందనుకో, దానికి ప్రూఫ్ రీడర్లో సార్ ఈ అక్షరం తప్పు ఉంది లేదు ఇది అంటారు. కానీ ముగ్గురితో చర్చిస్తున్నామంటే కట్టుకథలు రాసి ఇవ్వండి ఏమనాలి. దొంగతనంగా కిరసనాలు అమ్ముకున్నాడు అని చెప్పాలా? అంటే ఇది కరెక్టా కాదా అని తను చర్చిస్తాడు. అంటే వీళ్ళు ఎందుకు ఎందుకు చర్చిస్తాడు? జర్నలిస్ట్ ఎవడన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లోపలికి వెళ్ళి ఛేదించుకుని వస్తాడు. దాన్ని మూసుకొని పబ్లిష్ చేయవలసింది ఎవడైనా సరే. దట్స్ కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఒక ముఖ్యమంత్రి మీద లేదా ఒక మంత్రి మీద ఒక గవర్నర్ మీద నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు నీ దగ్గర అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వై యువర్ ఈల్డింగ్ అంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలా? లేదా దిక్కుమాల వార్తలన్నీ ఫ్యాబ్రికేటెడ్ వార్తలన్నీ సృష్టిస్తూ నీ నచ్చిన నాటకాలు జనరంజక కార్యక్రమాన్ని రక్తి కట్టించడమా? ఇదేమో ఢిల్లీ సీరియల్ అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈడవడం మధ్యలో వీడికి ఏం అథెంటికేషన్ ఉంది? పొన్ను ఏమైనా అచ్చాని పచ్చపోతుంటే అంటే వరకు రేసావు కదా మా నెత్తికి వార్త. మూసోడని కూడా కనికరించకుండా మా నెత్తికి వదిలేవు కదా అండి ఆ వార్త. అలాంటిది ఇది అయితే రే దానికి దమ్ము దేని అక్కర్లేదా? చదువుకోవాలి కదా మీరు, చదువులేదు మీకు ఎలాగో. సేమ్ ఇట్లాంటిది ఒక ఇష్యూ కొన్ని మంత్స్ ముందు చూసుకున్నట్టయితే ఒక 6 months బ్యాక్ అనుకోండి సార్. ఏదైతే కేటీఆర్ గారి గురించి ఒక టీవీ సంస్థ రాసిందే, ఎట్లా పడితే అట్లా థంబ్నెయిల్స్ వేశారు. మరి అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు సార్? అప్పుడు కూడా మాట్లాడాలి కదా, సేమ్ మాట్లాడాలి కదా. ఇలానే ఒక ఛానల్ అంటే తబేలా ఛానలే కదా. నువ్వు ఎందుకు వాళ్ళ మొహమ్మద్ చెప్పాడికి అంటే మహా న్యూస్ లో వేశారు కదా సార్. అప్పుడు ఏమైన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి కార్యదర్శిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు విధ్వంసం చేశారు. కానీ అక్కడికి కూడా మరి బట్టి విక్రమార్క గారు వెళ్ళారు కదా సార్ వెంటనే. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీడియా మీద సంఘీభావాలు ప్రకటించడం అందరికీ సర్వసాధారణం. కుమినేని గారిని అరెస్ట్ చేయనప్పుడు ఎంతమంది సంఘీభావాలు ప్రకటించారు? ఇదే ఎన్టీవీ మీద జరిగిన అరెస్టులకి కుమినేని గారు లాంటి వాళ్ళు ఎలా ప్రతిస్పందించారో గమనించుకోండి. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరులు జర్నలిజంలో? అంతా ఒక తాటి మీద నడవాల్సింది పోయి అంటే దానికి అర్థం ఏంటి? ఒరిజినల్గా ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్కచ్చిగా వాళ్ళ విలువలు విశ్వసనీయతను కాపాడుకుంటూ ఉంటున్నారు. ఇలా దొంగ వార్తలు పనికిమాలిన వార్తలు రాసుకునే దగ్గర ఒక దాష్టికం జరిగితే ఎంతమంది సపోర్టివ్గా ఉంటారో చూసుకోమను. నువ్వు చెప్పిన మా న్యూస్లో వేసిన పనికిమాలిన వార్తకి ప్రెస్ క్లబ్లో నేను ఉన్నాను రోజు ఒక జర్నలిస్ట్గా. నేను కూడా వెళ్ళి విభేదించి వచ్చాను. నేను వార్తకి క్రెడిబిలిటీ లేకుండా రాస్తే ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. ఆ కాన్సిక్వెన్స్ ఎవరు ఫేస్ చేయాలా? గెట్ రెడీ ఫర్ ఇట్. లేనప్పుడా అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి నీకు. మళ్ళీ చెప్తున్నాను డబుల్ స్టాండర్డ్స్. నువ్వు ఎన్డీ తివారీ విషయంలో నువ్వు రాసిన వార్తకి నీకు నిజమైన విశ్వసనీయత ఉందనుకున్న నేపథ్యం ఉన్నప్పుడు ఈ వార్తలన్నీ అలాంటి ప్రాతిపదిక మీద రాయి, లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చో. డబుల్ స్టాండర్డ్స్ బ్లాక్మెయిల్ రాజకీయాలకి జర్నలిజాలు ముడిపెట్టకండి.
చదువుకున్న వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఈ మధ్యన. దానికి ఒక పవిత్రత ఉంది జర్నలిజానికి. దాన్ని భ్రష్టు పట్టించడానికి వీళ్ళు ఎవరా వీళ్ళు? నీ వార్తకి నీకే క్రెడిబిలిటీ లేదు కాబట్టి ముగ్గురితో చర్చిస్తావా? ఏంది నువ్వు చర్చించేది? జర్నలిస్ట్ వార్త చర్చించి రాస్తాడా? మా అయితే లీగల్ టీంలో కాన్సిక్వెన్సెస్ అడుగుతారు. ఇప్పుడు తను అనేది ఏంటంటే ఎన్టీవీలో సబ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, యాంకర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఎందుకు అది చదివే ముందు అంటే ఒకసారి చూస్తారు కదా, చూసినప్పుడు ఎందుకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు కదా. సో మీకు ఎవరికి కూడా మీరు నిజమే వీడు వారి గురించి రాస్తున్నాడా? ముందు నువ్వు మూసుకుని నీ బతుకుని వేడు అని చెప్పు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. గౌరవ న్యాయస్థానాలకు ప్రొటెక్షన్ ఇచ్చింది. మీలా కర్నూలు వీళ్ళు దొంగతనంగా మూడో కంటికి తెలియకుండా కోర్టు వ్యాపారాలు కాదు కదా, పబ్లిక్ డొమైన్లో చూశారు ఇవాళ కోర్టు ఏ విధంగా ప్రవర్తించిందో, కంప్లైంట్ ఏదని ఇవన్నీ చూస్తున్నారు. ఈ చెప్తున్నాను కదా, పుచ్చకాయలు దొంగ అంటే బజాలు తోడుకోవడం అలవాటు అయిపోయి పెద్ద దాంట్లో కలిబడిపోవడం ఒకటి నానుడు అయిపోయింది. అంటే గతంలో కూడా ఇలాంటి స్కామ్లు అయినప్పుడు, గతంలో కూడా ఇప్పుడు విశాఖది స్వరూపానందేంద్ర స్వామి అప్పుడు కూడా అలా ఆయనను బెదిరించినప్పుడు కూడా వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అప్పుడు మళ్ళీ కలిసిపోయి మాట్లాడి అప్పుడు న్యూస్ని బయటికి రానివ్వలేదు. కానీ ఇప్పుడు ఏదో కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి న్యూస్లు బయటకు వస్తున్నాయి, వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది సార్. అసలు ఏంటి సార్ ఈ ఒక టీవీ ఛానల్ అయ్యండి అథెంటిక్ న్యూస్లు ఇవ్వాల్సింది పోయి ఈ స్కాములు లేకపోతే ఈ బెదిరించడాలు ఇవన్నీ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. అదే కదా, నువ్వు ఎప్పుడైనా మెయిన్ ట్రాక్ డివేట్ అయినప్పుడు ఇలా దరిద్రాలు అన్నీ వస్తాయి. సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి. అసలు ఏమంటారు, నేను చెప్తుంది అదే కదా, వీళ్ళు సమస్యలు ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సమస్యలకి పక్కదారి పట్టించే నేపథ్యం తెరలేపని ఈ తపేలా ఛానళ్ళు. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అర్థమైందా? లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక గౌరవ ఐఏఎస్ ఆఫీసరు లేదా గౌరవ మంత్రి వీళ్ళకి వచ్చిన పర్సనల్ దాని మీద వాళ్ళిద్దరూ డిఫర్మేషన్ కేసులు వేసుకోవచ్చు, వాళ్ళిద్దరు కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు. అది ఈడికేటి సంబంధం? పోనీ ఇటు రాశాడు వార్తకి అథెంటికేషన్ ఉందా? మళ్ళీ భయం ఎందుకు నీకు? ఇంతకేమంటారు అసలు? ఇట్లా ఏం లేదు, టైం వేస్ట్ అది. ఈడు పుడింగిడు అవతల రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, కోమటిరెడ్డి ప్రదర్శన అందరినీ మేము శాసించగలిగేంత స్థాయి ఉందంటే పోర్ట్రేట్ చేస్తాడు. ఎవడురా నువ్వు అని అడిగినోడు లేక. మరి కోమటిరెడ్డి గారు కూడా మొన్న చేతులెత్తేసిన వైనం చూసాం కదా సార్, టికెట్ రేట్ హైక్ చేసిన. చూడమాది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ కొన్ని ఆబ్లిగేషన్స్ ముఖ్యమంత్రి తీసుకుని చేసి ఉండొచ్చు. అది వాళ్ళు అంటే నన్ను ఏం చేయమంటారు? ముఖ్యమంత్రి కన్నా కోమటిరెడ్డి గారి సూపర్ పవర్ కాదు కదా. సే ఫర్ ఇన్స్టెంట్ ముఖ్యమంత్రి డెసిషన్ అవ్వచ్చు. అది ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్గా. అయినప్పుడు ఈల్డ్ అవుతాడు, ఏం చేస్తాడు? చంపేయండి నన్ను, రెట్టి చేస్తాను అంటాడు. గ్రహించు, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అక్కడ డ్యామేజ్ ఎక్కడి నుంచి జరుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి రాయి. సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఉంటుండగా కూడా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం లేకపోతే ఇంకో మంత్రి తీసుకున్న నిర్ణయం రాయి. వార్తలో దమ్ముంటే అది రాసి, దమ్ము ఉండదు. కోమటిరెడ్డి ఏడ్చాడట, కోమటిరెడ్డి చచ్చిపోతాడట, ఇదే వార్త. ఓ నిస్సహాయ స్థితి ఒక మంత్రి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆ నిస్సహాయ స్థితికి స్ట్రైవ్ చేసింది కూడా ఆయన గురించి రాయి వార్త. అప్పుడు మాట్లాడు కూడా అది దమ్మున్న వార్త అంటే. అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని తక్కువ చేయడానికి ఇదంతా ప్లాన్. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇది కడుపు అంటే ఏంటంటే అవతల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, అక్కడ ఫోటో వేస్తున్నారా లేకపోతే ఇంత బట్టి విక్రమార్క ఇచ్చిన రెస్పెక్ట్ ఇస్తున్నారా? అదే ఆయన చేతులారా చేసుకుంది కదా. అదే ఆడి కర్మ, నాకు సంబంధం లేదు. ఇక్కడ వీళ్ళ కర్మ గురించి చెప్తున్నా. వీడి కడుపులో ఆగదు వీడికి. నీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, ద్వంద్వ వైఖరి వీడిది. ఎప్పుడైనా ఇది ఎక్స్పోజ్ చేయండి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు స్టాటస్కి ఈక్వల్గా బట్టి విక్రమార్క గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటాయి. ఏ ఫ్లెక్సీ తీసుకో లేకపోతే ఏ కార్యక్రమం తీసుకో. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా బట్టి విక్రమార్కకి అంతే స్టేజ్లు ఇస్తున్నాడు. గమనించుకో. దట్ ఈస్ కాల్డ్ సంయమనంతోనూ సంఘటితంగానే పనిచేయడం. అది వీడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు? వీడికి ఇక్కడ ఇష్ట రాజ్యాంగం ముఖ్యమంత్రి వీడికి నచ్చిన పనులు చేయించాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు చేయిస్తారు నచ్చిన పనులు? అసలు ఎందుకు చేయిస్తారు? అలవాటు పడిన ప్రాణం కదా. అసలు అట్లెట్లా ఉంటుంది సార్? నాకు అర్థం కాదు. ఇది ప్రశ్నించు. అట్లా ఎట్లా ఉంటుంది అన్నది ప్రశ్న ఆడికి తగలాలి. ఆ కిరసాలు అమ్ముకున్నాడికి ఎవరో నువ్వు ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఏదైనా తప్పున్నా ఒప్పున్నా ఇది తప్పు ఉంది మీరు ఇప్పుడు సింగరేణి బిడ్లు లేకపోతే టెండర్స్ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా బట్టి విక్రమార్క డెసిషన్ తీసుకోగలడా? అసలు సాధ్యం అవుతుందా కదా? కానీ ఓన్లీ బట్టి విక్రమార్కని ఐడెంటిఫై చేసి మాట్లాడుతుంటే ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అంటే కలెక్టివ్ డెసిషనే కదా. క్యాబినెట్ నిర్ణయం లేకుండా సింగరేణికి టెండర్లు పిల్లరు. క్యాబినెట్ నిర్ణయం అంటే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే కదా అది. ఖచ్చితంగా. ఈడోడి మధ్యలో టపాచుబూతి వేడి ఒర్రైడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు చాలా వరకు బయట ఏమనిపిస్తుంది అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముమ్మూర్తులో తెలిసే జరుగుతుంది. కొన్ని లీకులు ఆయన ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన లీకుల గురించి కాదు, ఆయనకి తెలిసి
ఈ పనికిమాలిన వాళ్ళు చేస్తున్న పని థర్డ్ ఎంపైర్లా చూస్తున్నాడు. అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అలా చూస్తున్నారు అంటారు? ఇప్పుడు పరువు పోతుంది అనుకుంటే, ఒకవేళ మన పార్టీ పరువు, మన మంత్రుల పరువు పోతుంది కదా తనకి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇతను అలా ఎప్పుడైతే చేసి పెట్టారు. నువ్వు తెలుగుదేశంకి సంబంధించిన లేకపోతే తెలుగుదేశం నుంచి వచ్చిన ఎప్పటికైనా మళ్ళీ తెలుగుదేశం ఎక్కడికి వచ్చేయాలి అలా ట్రాన్స్లో ఉంచారు. నేను ఆయన స్క్రిప్ట్ అదే. సార్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్ ఉండాలి కదా సార్. గ్రౌండ్ పోయిన తర్వాత ఇప్పుడు నేను లేకపోతే ఆయనకి అనవసరంగా ఆ మాట ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఎంత దిక్కుమాల స్క్రిప్ట్ రాసిస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి గమనించుకో. అంటే చదువుకోలేదు. ఉన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిని మన బట్టి విక్రమార్క గారు లెగసీ ఆఫ్ కాంగ్రెస్లో ఆయన పోర్ట్రేట్ చేస్తున్న విధానం వెసస్ ఈయనకి ఇచ్చిన ఆ దిక్కుమాల స్క్రిప్ట్ చూసుకోకసారి జాగ్రత్తగా గమనించు. అయితే ఆయనకి ఇక్కడ తెలుగుదేశానికి నిజమైన నివ్వాలంటే ఇక్కడ తెలుగుదేశాలు మళ్ళీ బతికించాలి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి? కాంగ్రెస్ లో ఉంటే తెలుగుదేశం గురించి ఆయన బతుకు దించేందుకు? కాంటంపరేటరీ పాలిటిక్స్లో కాంగ్రెస్ని విభేదిస్తూ ఏర్పడిన తెలుగుదేశమే కదా ఇవాళ పుట్టగతులు లేకుండా పోయిందని కొంచెం చెప్పి కాంగ్రెస్ని పరిరక్షించుకోవాలి కదా. కానీ ఆ దిక్కుమాల స్క్రిప్ట్ సారాంశం ఏంటి అంటే ఎంత దైద్యంగా రాసిస్తున్నారు చూడు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఒరిజినాలిటీని దెబ్బతీస్తున్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు సార్? ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా సార్. కష్టంగా తెలుసు కదా ఈ స్క్రిప్ట్ ఈ 10 మంది వాళ్ళు ఇచ్చారండి. తెలిసినా కూడా ఇప్పుడు మనము ఒక డిబేట్ ఇప్పుడు చిన్న విషయం చెప్తానమ్మా. అక్కడ బట్టి విక్రమార్క గారికి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇలా పెడితే హూ ఇస్ ద రియల్ లాయలిస్ట్ ఫర్ కాంగ్రెస్ అంటే బట్టి విక్రమార్క గారు 30 మార్కులు పైకి వెళ్ళాయి. నువ్వు గమనించుకోవాలంటే ఇది తెలుగుదేశం గురించి మాట్లాడుతుండేటి అని రేవంత్ రెడ్డి గారు అక్కడ స్టాండ్ స్టిల్. అసలు కాంగ్రెస్ నాయకుడు వచ్చి, అది కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి పక్క పార్టీని ఇక్కడికి రావాలని అంటే ఎంత ఫూలిష్నెస్ అని అనాలో వద్ద కూడా నాకు తెలియట్లేదు సార్. స్క్రిప్ట్ ప్రాబ్లం ఎవడు డ్రైవ్ చేస్తున్నాడో ఇప్పటికైనా ప్రజలు గ్రహించగలిగారు. రేవంత్ రెడ్డి గారు కూడా గ్రహించగలిగారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యం స్క్రిప్ట్ రాసిస్తున్నారో నీకు చూడు. అంటే దే ఆర్ స్టిల్ కన్సిడరింగ్ రేవంత్ రెడ్డి గారు యాజ్ ఇఫ్ తెలుగుదేశం అన్నట్టు. ఇది గమనిస్తే చాలు. కానీ ఇప్పుడు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తారు ప్రతిసారి ఏ స్పీచ్కి వెళ్ళినా కూడా చూస్తే ఇంకా రాబోయే 10 సంవత్సరాలు నేనే సీఎం అని మాట్లాడతారు. అది ఎక్కడ స్క్రిప్ట్? అలా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్. నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే మరి 5 సంవత్సరాలు డిస్కౌంట్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఈ 5 సంవత్సరాలు మొత్తం 15 సంవత్సరాలు అనుకోండి. సో ఈ 10 సంవత్సరాలు అంటే 5 అయిపోతుంది కాబట్టి అక్కడ చెప్పలేదు. అక్కడ స్క్రిప్ట్ మారలేదు. 15 ఏళ్ళు మేమే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ అసలు ఇట్లాంటివి ఈ స్క్రిప్ట్ లో స్టాండర్డ్ స్క్రిప్ట్ అర్థమవుతుంది నీకు? ఈ పనికి మాలలో అర్థమవుతుందా? లేకపోతే ఈయనకి 10 ఏళ్ళు నేను ఉంటాను 20 ఏళ్ళు నేను ఉంటాను ఈ చేతిలో ఏమైనా ఉంటుందా? మంచి పరిపాలన ఇస్తే 15 కాదు ఇంక 20 సంవత్సరాలైనా జనాలు ఓటేసి గెలిపించుకుంటారు. అసలు పరిపాలన సరిగా లేదు కదా సార్. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఐటీ అసలు లేనే లేదు. అవన్నీ తర్వాత విషయం. ఇవాళ లాయల్టీ టువర్డ్స్ తెలుగుదేశం ప్రదర్శించబడుతుందో లాయల్టీ టువర్డ్స్ కాంగ్రెస్ ప్రదర్శించబడుతుందో గమనించుకోండి ప్రజలు. అది కొట్టేసినట్టు కనబడుతుంది కదా సార్. దేనికి సపోర్ట్ చేస్తున్నారని బట్టి విక్రమార్క గారు ఎప్పుడైతే ఆయన లాయల్టీ టువర్డ్స్ కాంగ్రెస్ లీడర్స్కి చూపిస్తే ఆ కన్సెన్సస్ అన్ని ఇటుపక్క డైవర్ట్ చేసి ఈయనకి కూడా ఎలాంటి దిక్కుమల స్క్రిప్ట్ ఇచ్చారో చూసుకోమను. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ఆర్కే గారు కొన్ని మాటలు మాట్లాడారు, చూసుకోవాలి కదా, చూసుకున్నప్పుడు మాట్లాడాలి కదా అని. సేమ్ ఈ స్క్రిప్ట్గా కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు మరి ఆయన కూడా ఒకసారి చూసుకోవాలి కదా, నేను ఏం మాట్లాడుతున్నా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా సార్. మరి అలాంటివి ఏం జరగదు. గుడ్డది జైల్లో పడినట్టు అన్నది సామెత ఎత్తునే రాలేదు. వెనక ముందు లేకుండా ముందు ఎద్దినిందంటే దూడకట్టే అన్న కాన్సెప్ట్కి అదే వీళ్ళ గొప్పతనం. వీళ్ళ మర్మం ఏంటంటే వీళ్ళ కబంధ హస్తాలు చిక్కుకుపోయినప్పుడు ఎందుకు రామారావు గారిని ఆడ కూర్చొని ఎంత ధైర్యం చంద్రబాబు గారి సమక్షంలో రామారావుని ఎంత ఘోరంగా అవమానించాడు వీడు. ఈ కరిసలు నమ్ముకున్నాడు ఈడే ఇవాళ తెలుగుదేశం ప్రొటెక్టర్. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఎవరు మాట్లాడట్లే. జిల్లాల్ని కుదిస్తున్నా అంటున్నాడు, చెల్లాన్లకి బ్యాంక్ అకౌంట్లు అటాచ్ చేయాలని మాట్లాడుతున్నారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. 300 డివిజన్స్ అయిపోయాయి, మనకి ఇది అయిపోయింది. ఇన్ని గణం సమస్యలు ఉన్నాయి. అసలు ఏంటి ఇప్పుడు మరి ఊర్లో ఊరు సైడ్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీస్ చేస్తే ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేరు. ఇవన్నీ ఉండగా ఈరోజు ఇది తీసుకొచ్చి తెర మీద మరి ప్రజల పరిస్థితి ఏంటి సార్? ప్రజల పరిస్థితి నువ్వు ఎప్పుడైనా ఛానల్ నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. వీళ్ళతో ప్రజల సమస్యలు ఏమి ఉండవు. ప్రజాస్వామ్యంలో నెక్కచ్చిన లీడర్లు ఎవరైతే గెలుచుకుని ఉన్నారో వాళ్ళ పరిపాలన సౌలభ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఓ పక్కనేమో మహబూబ్ నగర్ డెవలప్ చేసినట్టు నేను నిర్మల్ని డెవలప్ చేస్తా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మహబూబ్ నగర్ లో ఏం డెవలప్మెంట్ అయిందని చెప్పేసి ఒక్కరు క్వశ్చన్ చేస్తలేదు. ఎందుకంటే నిర్మల్కి ఉన్న మహబూబ్ నగర్కి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి తెలియదన్నా సార్ ఇట్లాంటి మాట్లాడితే. నేను కాశీలో కొబ్బరికాయ పావాలన్నాను అనుకో, ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్ వేసుకుని వెళ్ళి పావలా కొన్ని తీసుకొస్తావా అని అడుగుతావు నన్ను. అలాగే వార్తలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఒక నాయుడు ఉంటుంది, ఎలా కాశీలో కొబ్బరికాయ పావలా దొరుకుతుంది వెళ్ళి కొని తెచ్చుకుంటూ పెట్టరా అంటే డౌడన్నా. అది కాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అనవసరమైన దూరపు వార్తలు ఎందుకు నీకంట. ఇది స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పడం. అంటే ఎంత దిక్కుమాల స్క్రిప్ట్ రాసిస్తున్నాడు చూడు ఈ తైపేలా చేయగలడు. ఆయనకి తలా తోకలేని స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఒకే సెంటెన్సెస్ 3 సార్లు రాయిస్తున్నాడు.
ఆ కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే క్రమంలో అదే సెంటెన్స్ని 3 సార్లు రాసి ఇచ్చాడు 2 స్క్రిప్ట్ 2 ప్రోగ్రాంలో. ఇప్పుడు అందులో కూడా అనేది ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి గత ప్రభుత్వ హయాంలో ఎట్లాంటి నా ముందు వాళ్ళ ప్రకటనలు పేర్లు రాలేదు. ఎక్కడమ్మా టపేలా ఛానల్ అంటేనే అర్థమైపోద్ది జనాలకి. వాళ్ళకి ఏమీ తెలియకుండా వార్తా పేపర్లతో సస్టైన్ అవుతున్న క్రెడిబిలిటీ వాళ్ళకి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి యాడ్స్ ఇవ్వలేదని చెప్పేసి అక్కసు కట్టుకుందని చెప్పేసి ఈ రోజు మాత్రం ఇట్లాంటి న్యూస్ రాసిన ఛానల్స్ కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఎన్టీవీకి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మరి ఆ టైంలో మరి యాడ్స్ ఎందుకు ఇవ్వలేదు అంటారు? ఇవాళ రూల్ ఉందా? రూల్ అది అడుగుతున్నారు కదా సార్. రూల్ ఉంటే చెప్పమను. నీకు నిజాలు మాడే దమ్మే లేదు. నీకు కావాల్సిన వాడికి భజన చేసుకునే కార్యక్రమం ఉంటుంది. రామారావు గారు నేను ఎత్తెత్తాడు ఆ పచ్చల్లోడు, దబేలు నాళేకి ఎంత ఎత్తేసాడు. వాడికి క్రెడిబిలిటీ లేదు. దాన్ని పట్టుకొచ్చి మీరు అది క్రెడిబిలిటీ ఉన్న ఛానల్లో క్రెడిబిలిటీ ఉన్న న్యూస్ అంటే నవ్వుతాడు వాడన్న. ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ అన్నది నీకు మళ్ళీ చెప్తున్నాను డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. రామారావు గారు మ్యారేజ్ లక్ష్మీపార్వతితో జరిగింది ఎక్కడ? తిరుపతి సభలో. జనజీవన స్రవంతి మధ్యలో వాళ్ళ నాయకులు అధినాయకులు అందరి మధ్యలో ఇంట్లో వాళ్ళ అల్లుడి సమక్షంలోనూ 2 అల్లుళ్ళు ఉన్నారు. అవునా కదా? జరిగిందా? ఆయన మ్యారేజ్ చేసుకున్న అఫీషియల్గా. ఆయన వీళ్ళకి నచ్చట్లే. నువ్వు జాగ్రత్తగా గమనించు. అంత అఫీషియల్గా ఆయన మ్యారేజ్ చేసుకుంటే అది భార్య చనిపోయిన తర్వాత. ఇక్కడ నేను ఇప్పటిదాకా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడలేదు. సారీ చెప్తూ మాట్లాడుతున్నా. ఆయన మ్యారేజ్ జీవితంలో 3 మ్యారేజ్లు అయ్యాయి. ఆయన ఏ విధంగా అన్నది వీళ్ళకి నచ్చేసింది. ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావా? ఒక అథెంటికేటివ్ సిచ్యువేషన్ని స్ట్రైవ్ చేస్తూ దానికి జస్టిఫికేషన్ చేసిన రామారావు గారు నచ్చరు వీళ్ళకి. మనం ఇవాళ న్యాయమైన మ్యారేజ్ వ్యవస్థ మీద అతనికి అభిప్రాయం ఏముందో నాకు తెలియదు. కానీ ఒక భిన్నాభిప్రాయంతో స్ట్రైవ్ అయిన దగ్గర మన అందరూ సమాజం ఒకసారి ఆలోచించే దగ్గర వాళ్ళు ఈయనకి నచ్చేస్తున్నారు. ఇలా ద్వంద్వ వైఖరులు ప్రదర్శించే ఈ పనికిమాలిన వాళ్ళ గురించి ప్రజలకు ఎంత చెప్తే అంత బెటర్. తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలాంటి వాడికి విశ్వసనీయత అన్నది చాలా ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ న్యూస్ అన్నది కనుక ఎప్పుడైతే ఉండదో, ఆ క్రెడిబిలిటీని ఎప్పుడైతే కోల్పోతారో అలాంటి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయకూడదు. మనకి ఎప్పుడు ఇండివిజువల్గా ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసి శాడిజం అంటారు దాన్ని. అందుకే చూడు వీళ్ళ ఒరిజినాలిటీ ఏది? ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం. ఇవాళ బట్టి మనకి వ్యక్తిత్వ హననే కదా, ఆయన క్యారెక్టరే కదా. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డికి చేసిన పని ఇదే కదా, రామారావు గారికి చేసిన పని ఇదే కదా. ఒక పక్క చంద్రబాబు గారికి జరిగిపోతుంది అనుకుంటే భ్రమలో రేపు పొద్దున లోకేష్ కీళ్ళు లేరనుకో చంద్రబాబు ముంచేస్తారు వాళ్ళు. వాళ్ళేం తగ్గరు. చేతాలట విశ్వసనీయత లేని వాళ్ళకి, అకౌంటబిలిటీ లేని వాళ్ళ గురించి మనం అనవసరంగా ఎంటర్టైన్ చేస్తూ యాజ్ ఇఫ్ వీళ్ళతో జరిగిపోతుంది అనుకుని చూసి కోణాన్ని మార్చుకోండి ప్రజలు. సార్ అట్లనే చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో మా ఛానల్స్ అన్నిటినీ ఇక్కడ తెలంగాణలో నిలిపివేశారు. ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది ఏంటి? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ మీద పడుతున్నారు. అంటే ఇప్పుడు అసలు అధికారం ఒరిజినల్గా దేని మీద భయం నీకు? అంటే అధికారం మారుతుందన్న విషయం తెలిసి ఓన్లీ ఎలివేషన్స్తో మీరు కాలక్షేపం చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అన్న విషయం మీరు గ్రహించండి ఫస్ట్. ఇదే అథెంటికేటివ్ న్యూసెస్తో మనం ఇదండి సార్ ఈ సెట్ బ్యాక్స్ అండి ఇవ్వండి అని వాటి మీద ఫోకస్ చేస్తూ ఆయన అలర్ట్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే పొద్దున్న రివ్యూ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంటుంది తెలుసా. రివ్యూ ఆఫ్ న్యూస్ పేపర్స్ తర్వాత వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. దీన్ని వార్తను పట్టుకొని అవతల వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ని మనం ఫ్లేరప్ చేయాలి, ఎలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలని గవర్నెన్స్ మీద మోర్ అటెన్షన్ ఇచ్చే రెస్పెక్ట్ టు చైర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఫంక్షనింగ్కి డీవియేట్ చేస్తున్న ఈ పనికిమాలలో నీకు అర్థమవుతుందా? ఒక ఇష్యూ ఇప్పుడు నేను ఇందాక నిర్మల్ మహబూబ్ నగర్ని రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ద క్రెడెన్షియల్స్ ఆఫ్ నిర్మల్, క్రెడెన్షియల్స్ ఆఫ్ మహబూబ్ నగర్, గత ప్రభుత్వంలో అయిన 1, 2, 3, గత అంతకన్నా ఉన్న కాంగ్రెస్ ఆయనలో జరిగిన 1, 2, 3కి 3, 4, 5 ఇక్కడి నుంచి మనది ఈ విధమైన స్ట్రాటజీతో మీరు ముందుకెళ్ళాలన్న వార్త ఏదైనా ఉందా? ఓన్లీ ఎలివేషన్స్. అక్కడ చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది వీళ్ళకి. శంకుస్థాపన రాయి పట్టగానే అద్భుతాలు పెట్టుబడులు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారన్న కథలకి నిజంగా చెమటోడి చెల్లి దావోస్ వెళ్ళి తీసుకొచ్చిన దానికి ఎక్కడ వార్తలు రాశారు చూడు. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఫ్లెక్సీలు ఆయన పెట్టుకున్నాడు పాపం. వీళ్ళ దగ్గర వార్తలేవి ఎందుకు? ఇక్కడ ఈ వార్త రాస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ తగ్గిపోద్ది. ద్వంద్వ విధానం. అలాగే పచ్చలోడే కదా జోన్ల విధానం అని చెప్పి ఈ వార్త అక్కడ తిరగకుండా అక్కడ వార్త ఇక్కడ రాకుండా ఎక్కడిదక్కడ తగలెట్టుకొని చచ్చాడు కదా. అయినా సరే ఇక్కడ రాయడానికి కష్టం ఏంటి వీళ్ళకి? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ని ఎఫర్ట్లెస్గా చూపించడం అన్నది వీళ్ళ బాధ్యత. వాట్ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈస్ పుట్ కెప్ట్ ఫర్ అవర్ స్టేట్ అన్నది వీళ్ళు ఇగ్నోర్ చేసేసి వీళ్ళకి నచ్చినట్టు దిక్కుమాల వార్తలు రాసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది ఎక్కడికైనా కుదురుతుంది?
ఇప్పుడు ఏంటి అన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మరి తెలంగాణ పరిస్థితి ఏందంటారు? తెలంగాణ స్టేట్లో ఏమీ అవదమ్మా. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రితో కాలక్షేపం చేయించడానికి వీళ్ళు చేస్తున్న స్ట్రాటజీకి ముఖ్యమంత్రి గారు కనుక అలర్ట్ అవ్వకపోతే ఆ కష్టం ఆయనకే వస్తుంది. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి ఆయన ఇంకా ఈ రోజుకి కూడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్నా కూడా టీడీపీ మనిషిలాగానే మాట్లాడుతున్నారు, టీడీపీ మనిషిలాగానే తను వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మోటివేషన్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి? ఆయన ఎప్పుడైతే వీడింటికి ఎగేసుకుని ఆయన వెళ్ళిపోతున్నాడో దే హావ్ టేకెన్ హిమ్ యాస్ గ్రాంటెడ్. గ్రహించట్లేదా? ఇంత జరుగుతున్నా కూడా ఇంకా గ్రహించకుండానే ఉన్నారంటారా మరి ముఖ్యమంత్రి గారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ధృతరాష్ట్ర కౌగిలి కబంధహస్తాల్లో చిక్కుపోయిన రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా రాయాలి. అంటే మీడియా ఛానల్స్ మధ్యలో నలిగిపోతుంది ముఖ్యమంత్రి గారా? ఆబ్వియస్లీ వాళ్ళు స్ట్రైవ్ చేస్తున్నట్టుగా కాకుండా నాకు బట్టి విక్రమార్కన్న ఇంపార్టెంట్ అనుకుని నిలబడి ఉంటే నిన్న ఓ స్టేట్మెంట్, పర్ఫెక్ట్ స్టేట్మెంట్ పెడితే మీ సాన్లలో కొట్టుకుంటే మాకేందా తమాషాలుగా ఉందా? మా క్యాబినెట్ మంత్రి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారండి? ఫస్ట్ వచ్చినప్పుడు కోమటిరెడ్డి గారి గురించి వచ్చినప్పుడు మరి మాట్లాడొచ్చు కదా. నేను చెప్తుంది అదే, ఎంటైర్ క్యాబినెట్ మీద ఇవాళ ఇద్దరితో అయింది అవుతుందని అనుకుంటున్నావు. రేపు ఇంకో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు వస్తాయి. సార్ అది ఒక మంత్రి గురించి ఇట్లాంటి వార్తలు బయటికి ఎట్లా వస్తున్నాయి సార్? ఫస్ట్ అది కదా మనము చేయాల్సింది. కథ ఇంట్లో కూర్చొని కథ రాయడానికి ఉంది. ఇది కథ స్క్రీన్ పే దర్శకత్వం ఈ పనికి మళ్ళీ వాళ్ళు రాసేసుకుంటున్నారు. దానికి ఏమవుతుంది? ఇప్పుడు గట్టిగా నీళ్ళటోళ్ళు గట్టిగా ప్రెస్టీజ్ ముఖ్యమంత్రి గారే లీక్ చేసి ఉంటారా, సీఎం ఆఫీసే లీక్ చేసి ఉంటుందా అన్న కొనలు. అక్కడ వాళ్ళకి పేకమెక్కైతే నటరాజనమ్మ కూర్చుని ఉంది అక్కడ. అడుగు తీసి అడుగేస్తే చెమటలు లేచిపోతాను వాళ్ళకి. ఎంతమంది ఫైల్ ఉండను అనుకుంటావు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద? అంతమందిని దోడుకుని ఈ పరిగమాలు ఏదో ఒక వార్త ఇస్తాడు ఆయన. ఏం మాడుతున్నావు? ఫంక్షనింగ్లు చూడండి, వీళ్ళు గాలిబుచ్చి కబుర్లు అన్నీ రాస్తారు. అచ్చికబుచ్చుకొని కబుర్లు అంటారు చూడు, అవి రాసి ప్రజల్లో చర్చనీయాంశాలు చేస్తున్నారు. ఈడిచిన వాళ్ళు తగలిచ్చిన వాళ్ళు లేక, ఎవరన్నా మీరు అంతా అడిగిన వాళ్ళు లేక ఏట్రా ఈ వార్తని పేపర్ తీసి ఆఫీస్ మీద మొహం మీద కొడితే చూడు పేపర్ ఎలాగేస్తాడు మనకి, అలాగే రివర్స్లో తెల్లరికి అదే పేపర్ చుట్టి ఆడికి మానకి ఇచ్చి అదొక ఎవరన్నా అని చెప్తే సరిగ్గా ఉంటుంది ఆ వార్త. ఇప్పుడు అలాంటివన్నీ అడుగుతూ మరి అరెస్ట్లు చేస్తున్నారు కదా సార్? ఎవడు అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. ఎందుకు అరెస్ట్ అవుతారు? నేను మాడుతున్నాను, ముఖ్యమంత్రి గారికి గౌరవం తగ్గిస్తున్నాడు వీడు. మా బట్టి విక్రమార్కన్నకి ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. నేను మాడితే తప్పే ఉంది? నాకు కనబడింది, అది కనబడుతోంది కూడా. ఇప్పుడు పార్టీకి ఒక ఛానల్ కాకుండా వ్యక్తికి ఒక ఛానల్ అయిపోయింది సార్, కాలేదంటారా? అది నీ డిస్కషన్ అమ్మా. నువ్వు 10 ఛానల్ పెట్టుకుంటే నేను కాదనగలనా? ఇప్పుడు అట్లనే అయింది కదా సార్. ఇప్పుడు ఒక ఛానల్ ముఖ్యమంత్రి గారికి మాట్లాడారు. నేను ఏదైనా నువ్వు చెప్పమ్మా, 100 ఛానళ్ళు ఉన్నాయి, వార్తకరే నీకు నచ్చిన కథ రాస్తానంటే ఎట్లా అవుద్ది? నీకు నచ్చిన బట్టి విక్రమార్క దేవుడు అని ఒక వార్త రాశారు అనుకో, ఇంకో ఛానల్లో బట్టి విక్రమార్క గారు దెయ్యం అని రాశారు అనుకో, అసలు ఎందుకు 2 వార్తలు ఎందుకు రాయవలసి వస్తుంది? నీకు నువ్వు 2 వార్తలు ఎందుకు రాయవలసి వస్తుంది? ఒరిజినల్ వార్త ఒకటే కదా, బట్టి విక్రమార్క గారు దేవుడైనా అవ్వాలి, దెయ్యమైనా అవ్వాలి, అంతే కదా. ఇందులో ఒకటే కదా వార్త ఉంటుంది. ఇప్పటివరకు పార్టీస్కి మాత్రమే ఛానల్ చూసాను, కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తులకు ఛానల్ చూస్తున్నాను, అందుకే ఇంత గొడవలు అవుతున్నాయి. ఏమీ లేదమ్మా ఇందులో, వ్యక్తులు ఛానళ్ళు కాదు, వార్తని వార్త రూపంలో రాయట్లేదు, స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్తున్నా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.